హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇది మన నెక్స్ట్ వ్లాగ్. మనం ఇప్పుడు శంషాబాద్ పోతున్నాం. మా ఫ్రెండ్ యూకేకి వెళ్తున్నాడు హైయర్ స్టడీస్ కోసం. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పనిలో పని ఓరి అమ్మ ఒక వ్లాగ్ చేస్తే అయిపోతుందని వ్లాగ్ స్టార్ట్ చేశాను. అక్క జరగక్క ప్లీజ్. థ్యాంక్ యూ. సో మన ఫస్ట్ టైం అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడం. ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది. అండ్ టైం అరౌండ్ 4:12 అలా అవుతుంది. సో ట్రాఫిక్ లేకపోతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి మేబీ ట్రాఫిక్ ఉంటుందేమో. ఇక్కడ స్టార్ట్ అయింది కదా ట్రాఫిక్. జరగండి. ఆహా, ఏమైందిరా? అనుకున్నట్టు ట్రాఫిక్ ఉందిగా. కదా, నేను అదే చెప్తున్నా. మనకి 1 అవర్ చూపిస్తుంది, బట్ ఈ ట్రాఫిక్ వల్ల అవుతుంది 1.5 అవర్ అట్లా అవుతుంది. వాడు లోపలికి వెళ్ళడానికి 5:30, 5:40కి లోపలికి వెళ్తాడంట. గాయస్, ఈ ఎండకి ఈ ట్రాఫిక్ దోల తీరిపోతుంది. మా సిగ్నల్ వేసే చోటు పడుకున్నా ఏంటి, ఇంకా రెడ్డే ఉంది. అంకుల్స్ అందరూ ఈయన మోడల్ అనుకుంటారు. అందరు గుర్తాలుగా ఏందే బాబు, అది ఏందే బాబు. సో గైస్, ఎలాగో అలా మనం ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఇంకెక్కడ ట్రాఫిక్ లేకపోతే బాగుంటుంది. కానీ నిజంగా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా నేను. ఇక ఫస్ట్ టైం కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అంటే మనకి ఎప్పుడు ఛాన్స్ రాలేదు, అందుకని ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, మామ ఇట్లా వీసా వచ్చింది, పలానా డేట్ వెళ్తున్నా అని చెప్తే ఏ టైంకి రాని కనుక్కుంటే ఈవినింగ్ టైం అలా ఫ్లైట్ ఉందిరా ఇలా అది ఇది అని చెప్తే ఆఫీస్లో పర్మిషన్ అడిగి స్టార్ట్ అయ్యా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ రోహన్ గారు ఇద్దరం స్టార్ట్ అయ్యామన్నమాట బైక్ మీద. మొన్న మనం వచ్చింది దీనికే. దేనికి మామ? దేనికి? నిజాం కాలేజ్. ఆహా, ఓకే. అండ్ మామ ఇప్పుడు నేను పెట్టక ఒక గేమింగ్ వీడియో పెట్టిన, కొంచెం రీచ్ రాని కూడా రాలేదు. నాకు అదే టెన్షన్గా ఉంది. మరి మినిమం వ్యూస్ కూడా రాలేదు. జోక్ ఏంటంటే నేను అదే, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్యాషన్తో మనము గేమింగ్ కన్సోల్ తీసుకున్నాం. అదే ప్యాషన్తో గేమ్ రికార్డ్ చేసి గేమ్ ప్లే మనం పోస్ట్ చేసాం మన ఛానల్లో. మీరు అట్లీస్ట్ మినిమం మన సబ్స్క్రైబర్స్ ఉన్నంత వ్యూస్ కూడా రాలేదు. జోక్ ఏంటంటే నేను చెక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే 54% మెంబర్స్ చూశారు మన వాళ్ళకంటే. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మళ్ళీ సిగ్నల్ పడ్డది అయ్యా. అండ్ అక్కడ గో కార్టింగ్ ఉందంట, చూద్దాం. ఆల్ సెట్ అయితే గో కార్టింగ్ కూడా చెయ్యాలి. అండ్ బ్లాగింగ్ వీడియోస్ వచ్చేసి ఒక్కొక్కటి ప్లాన్ చేస్తున్నా. మన ఛానల్లో అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్స్ కేటగిరీస్ అవన్నీ వస్తాయి కదా. అండ్ గేమింగ్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, కామెడీ వీడియోస్, వ్లాగింగ్, ఇవన్నీ వస్తున్నాయి ఒక్కొక్కటి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్.
వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఏమైనా సజెషన్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. ఫ్యూచర్ వీడియోస్లో కరెక్ట్ చేసుకొని చేయవచ్చు కదా అట్లా. అది నేనేమంటున్నా అంటే అబ్బా పడ్డారా సిగ్నల్, పోనీంట్రా అంతే. ఇలా సిగ్నల్స్ పడితేనే చిరాకు దొబ్బుతుంది మనకి, అని తప్పదు, హైదరాబాద్ సిటీ కదా. అండ్ నిన్న మొత్తం ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడు వర్షం పడుతుందేమో టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, సడన్గా వెదర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వర్షం పడితే ఇంకా పెంటే మొత్తం. ఓకే, అయితే మనం వెళ్ళే దారిలో మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట. మనం అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ మనం రిటర్న్ వచ్చేసరికి చీకటి అవుతుంది, ఎందుకంటే మనం పోనీకి 1.5 hour పడుతుంది కాబట్టి. మనకి మ్యాప్స్లో చూస్తే జస్ట్ 52 minutes అని చూపిస్తుంది, బట్ అది తప్పు. ఎందుకు బాబాయ్ అలా సడన్గా వస్తే ఎలాగా? అయితే కొంచెం వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దానికి టంగానే కొట్టండి ఫ్రెండ్స్. ఈ మంచి కంటెంట్ ఇస్తా కదా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్ట్రైట్ వాగే, స్ట్రైట్ పోవాలి, స్ట్రైట్. ఈ రోడ్డు ఇంత ప్రశాంతంగా ఉంది, మంచి చెట్లతో. ఐ థింక్ మనం మసఫ్ ట్యాంక్లో ఉన్నాం ప్రజెంట్. ఐ థింక్ సో, అంతేనా? ఏమో మామ, అంత ఐడియా రావట్లేదు. మసఫ్ ట్యాంక్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. మనం వీడొకడు చెప్పా కదా, మనం మసఫ్ ట్యాంక్లోనే ఉన్నాము. ఈ జంక్షన్ బాగా గుర్తు మనకి. ఇక మనం రైట్ తీసుకోవాలి. లాస్ట్ టైం ఈ ఏరియాకి మనం ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాం. మన దగ్గర అప్పుడు బైక్ లేదనుకో. ఇక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చాం మనం, ఇగో ఇదే హాస్పిటల్. సో బాగా గుర్తు, 4-5 times వచ్చాం వీడి దగ్గరికి. ఇక ముందుకు పోయి లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఏమైంది రారే? డ్రైనేజ్ వాటర్. యా బ్రో, I think we have to find అనదర్ రూట్. యా చూసారా, ఇది డ్రైనేజ్ పరిస్థితి. ఇంత గలీజు, ఇంత నీళ్ళు. ఇప్పుడు దీంట్లో కాలు పెట్టాలనా? ఎక్కడ ఆకుండా పోతే అస్సలు పెట్టినబ్బా. ఇప్పుడు సిగ్నల్ పడి ట్రాఫిక్ ఆగడం కంటే ఒకవైపు అయితే ఇటు ఒకవైపు. అబ్బో అబ్బా, దేవుడి దయ వల్ల డ్రైనేజ్ నీళ్ళు రోడ్డు మీదకి రాలా, అవతలకు పోయినాయి గల్లీలోకి. ఒరేయ్
రాంగ్ రూట్లో వస్తున్నారంట. సరదాకే రాంగ్ రూట్లో వచ్చేటోళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితేనే రారా అంటాడు మా ఫ్రెండు. కొంచెం జరగంట వెళ్ళిపోతున్నాం. ఏందో అయ్యా ఈ రోడ్డు ఇంత చిన్నగా ఉంది. ఇందులోంచి బయటికి ఎప్పుడు పోతామో ఏమో. మా నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు నిన్న చేసిన గేమింగ్ వీడియో ఉంది కదా, దానికి మామూలుగా వ్యూస్ సరిగ్గా రాలేదు. సో నేను ఏమనుకుంటున్నా, నెక్స్ట్ వీడియో వేరే ఏమైనా చేద్దాం అనుకుంటాను. అసలు నేను సెకండ్ ఎపిసోడ్ చేద్దామని ప్లాన్ వేసా, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే వస్తుంది అని. బట్ ఏమో ఈ వ్యూస్ సరిగ్గా రావట్లేదు కదా. గేమింగ్ వీడియో ఏం పెట్టాలన్నా వద్దా అని క్వశ్చన్ మార్క్లో ఉంది. మీరు కామెంట్ చేయండి మాకు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ గేమింగ్ వీడియో పెట్టాలా వద్దా అని డిసైడ్ అవుతా. ప్లీజ్ యా. చూసారా, నాకంటే స్పీడ్ పోతుండు సైకిల్. అట్లుంది ఇక్కడ రోడ్లు. ఇక్కడ రైడ్ తీసుకోవాలంట. అమ్మయ్య మామ, ఇప్పుడే ఫ్లైఓవర్ ఎక్కాము. ఇక్కడ నుంచి రోడ్డు మంచిగా ఉంటుంది అన్నమాట. చూసారా ఇప్పుడు ఎంత స్పీడ్గా వచ్చామో అంత ఆగిపోయాము. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్.
సో మామ చెప్పినట్టే ఆ ఫ్లైఓవర్ దిగ్గానే ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ట్రాఫిక్లో పక్క కాపి మన బ్యాటరీ మార్చాను. నీకు ఇప్పుడు ఏంటంటే మన ఫేవరెట్ హైవే అన్నమాట ఇది, NH44. ఎందుకు ఫేవరెటో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటా. అయితే ఈ NH44 ఏంటంటే మనకి పైన మన కాశ్మీర్ నుంచి మన ఇండియా లాస్ట్ పాయింట్ కన్యాకుమారి వరకు డైరెక్ట్ ఒకటే లాంగెస్ట్ హైవే అన్నమాట. మన ఇండియాలోనే లాంగెస్ట్ హైవే ఇది ఒకటే. ఎండ్ టు స్టార్టింగ్ మొత్తం కనెక్ట్ చేసే హైవే అన్నమాట ఇది. నా డ్రీమ్ వచ్చేసి ఇలానే మోటార్ వ్లాగ్ చేసుకుంటూ ఈ హైవే జస్ట్ ఎట్లా అంటే కాశ్మీర్ నుంచి అయినా కన్యాకుమారి నుంచి అయినా స్టార్ట్ అవ్వాలి ఇదే హైవే మీద. అసలు ఈ హైవే దిగొద్దు అన్నట్టే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఈ హైవే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయితే మనకి ఏమంటారంటే కాశ్మీర్ వెళ్ళే వరకు ఇదే హైవే మీద ఉండాలి. అది ఎన్ని రోజులైనా కానీ వ్లాగ్స్ తీయాలి, అట్లీస్ట్ ఎపిసోడ్ వైజ్ అయినా తీద్దాము అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంది. చూద్దాం ఈ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో. అండ్ మనకి ఇంకా అరౌండ్ 11 కిలోమీటర్స్ ఉంది గైస్. ఇదే అందే తప్పు, రైట్. సో మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చింది. సో ఇది మనకి ఇలా మన ఫేవరెట్ అయితే మన డ్రీమ్ అన్నమాట. ఇది చేయాలి ఏదో ఒక అసలు ఫస్ట్లో అసలు ఈ ప్లాన్ వేసా కదా. ఇప్పుడు ఈ డ్రీమ్ ప్లాన్ వేసినప్పుడు ఏమనుకున్నా అంటే ఫస్ట్ డైరెక్ట్ రామేశ్వరం పోవాలి. రామేశ్వరం అక్కడ అది కంప్లీట్ చేసుకొని అక్కడ మొత్తం దర్శనం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి మన డైరెక్ట్ కాశ్మీర్కి అని. సో ఇది ప్లాన్ వేసాను ఫస్ట్లో. సో మనకి ఇప్పుడు యూట్యూబ్లో అంత ఫేమస్ కాదు మనం. అండ్ మనం కొంచెం ఫేమస్ అయిన తర్వాత ఆల్ చూసుకున్న తర్వాత స్టార్ట్ అవుదాం మనం. ఈ ప్లాన్ ఫుల్ఫిల్ చేసుకుందాం ఇంకా. అండ్ ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన డ్రీమ్ ప్లాన్ ఉంది కదా, ఈ డ్రీమ్ వ్లాగ్, ఈ వ్లాగ్ ఓకే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ దీనికి ముందైనా దీని తర్వాతనే చేయడానికి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలి అన్న ఆ సజెషన్స్ కూడా నాకు కామెంట్ చేయండి గైస్. నేను మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి చదువుతాను. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా ప్లాన్ చేసుకుంటా. గేమింగ్ వీడియోనా లేకపోతే ఇంకో బ్లాగింగ్ వీడియోనా అని ఇవన్నీ చెక్ చేసుకొని ఒక నెక్స్ట్ వీడియోలు డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇదే చెప్పా కదా మంచి సీనరీ ఉంటుంది అని. చూసారా 3 లైన్ రోడ్డు, మంచి గ్రీనరీ, మంచి వెదరు, అసలు డెడ్లీ కాంబినేషన్ తీయాల. నాకు తెలిసి ఇప్పుడైతే వర్షం పడదు, మబ్బులు నార్మల్గానే ఉన్నాయి. సో ఇలానే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేయాలని నేను కోరుకుంటున్నా.
గాయస్ మనం శంషాబాద్ వచ్చేసాం. ఇదే టర్నింగ్, ఈ టర్నింగ్ తిరగగానే శంషాబాద్. ఈ ఏరియా మొత్తం శంషాబాద్ కిందే. ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది మన శంషాబాద్ ఏరియా. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి. మళ్ళీ ఏమైందిరా స్లో అవుతున్నారు. ఐ థింక్ ఇంకా 8 కిలోమీటర్లు ఉంది. అక్కడ బోర్డు ఉంది, చూద్దాం ఒక్క నిమిషం. చెప్పా కదా ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్ 8 కిలోమీటర్స్, కర్నూలు 193, బెంగళూరు 500. ఓకే 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే మనకి థ్యాంక్ యూ. ఎందుకు అంటే మన చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ వ్లాగ్ వీడియో, మోటో వ్లాగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎయిర్పోర్ట్ రోడ్డుకి చేంజ్ అవ్వాలి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్. ఇప్పుడు ఆ రూట్ వెళ్తే మనకి ఆ రూట్ కర్నూలు, జడ్చర్ల, బెంగళూరు ఆ రూట్ అనమాట. ఇది మనకి ఎయిర్పోర్ట్ రూట్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి అంతే. గుర్తుపెట్టుకోండి, శంషాబాద్ ఏరియా రాగానే చూసుకోండి, అదే స్పీడ్తో కొట్టేయకండి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ ఫైనల్లీ గైస్ మనం వచ్చేసాము. ఇంకా 1 కిలోమీటర్ అంతే. ఇప్పుడు అక్కడ మనము జంక్షన్లో ఇటు వచ్చేసాం కదా, అటు వెళ్తే మనకి కస్టమ్స్ అండ్ కార్గో ఇవి ఉన్నాయి. మనం సైడ్కి వస్తే ఇక్కడ మనకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా నాకు, మన అదుర్స్ మూవీలో బ్రహ్మానందం అంటాడు కదా, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం కదా రావడం. ఎప్పుడు మనం గాలి ఎగిరే ఫ్లైట్లోనే చూస్తాం, కానీ అవి ల్యాండ్ అయ్యే ప్లేస్ని ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మరి చూడడం అంటే అసలు అదొక ఫీలింగ్ ఇంకా అంతే. బైక్ పార్కింగ్ చిన్న వే ఉంటుంది, 2 వీలర్ పార్కింగ్ ఇదే ఇక్కడే. ఇప్పుడు వచ్చేసాం. ఇక్కడ మనం బటన్ నొక్కాలి. ఏమో మామ
ఇంతకుముందు ఫోటో వచ్చేది మంది, ఇప్పుడు రాట్లా మామ. ఇంతకుముందు ఫోటో వచ్చేది, ఇప్పుడు ఫోటోలు రాట్లా. ఉంటుంది ఎందుకు ఉండదు మామ. ఇప్పుడే వచ్చాం, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంది నాకు ఇప్పుడు. అండ్ మనం ఇప్పుడే పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాం. అండ్ మా వాడు ఎక్కడ ఉన్నాడు, వాడికి ఫోన్ కూడా చేయలేదు, చేయాలి ఇప్పుడు. ఒకసారి లోపలికి వెళ్ళాక ఫోన్ చేద్దాం. అయితే ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇది కార్ పార్కింగ్ అనమాట. ఈ జోన్స్తో నాకు సంబంధం, ఎందుకంటే నేను కార్ తెచ్చుకోలేదు కాబట్టి. నేను ఓన్లీ బైక్ తెచ్చాను. ఆ బైక్ కూడా ఓ మూలం పెట్టినా, ఎందుకంటే గుర్తుండదేమో డౌట్తో. ఇప్పుడు మనం ఇక్కడికి వయా ఓన్ పర్సనల్ వెహికల్ వేసుకొని రావచ్చు. అండ్ బస్సెస్ ఉంటాయి. బస్సెస్ అయితే మనకి ముందు అక్కడ దాకా ఎగ్జాక్ట్లీ మన ఎయిర్పోర్ట్ ముందే దింపుతాయి అనమాట. అది కూడా ఈడే చెప్పాడు, ఎందుకంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా రావడం. అదిగో మనకి ఎలక్ట్రిక్ బస్, ఫుల్ ఏసీ. పైకి ఫ్రీ బస్, ఈ నుంచి మళ్ళీ లోపలికి పోవడానికి ఫ్రీ బస్సులు అంట. మరి నాకేం తెలుసు పైన ఏముంటామా. ఇక్కడ నుంచి అటు కిందకి. ఓకే, ఇగో ఇదే ఈ బస్సులే మా నేను ఇందాక చెప్పింది. దగ్గర దాకా తీసుకున్నాం. ఓకే, ఇగో ఇది కార్ పార్కింగ్ ఇందాక చెప్పింది. అవతల నుంచి యువతలకు వచ్చామంతే. ఇగో ఇది ఏరో ప్లాజా అనమాట. మన ఎయిర్పోర్ట్లో ఫుడ్ సెక్షను. మనకి ఆ పేపర్లు వద్దు అనుకుంటే ఇలా వీళ్ళకి ఇచ్చేసి మనం చిన్న చిన్న ఫుడ్ తినవచ్చు అనమాట. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నా వెనకాల ఒక స్టాల్ కనబడ్డది కదా మీకు. మా వాడు ఆకలి అవుతుందిరా ఏమైనా తీసుకుందాం అయితే అంటే, వీటి నేను కనబడట్లేదు, సారీ. ఆకలి అవుతుందా తీసుకుందాం ఏమైనా అంటే, హాట్ డాగ్ తీసుకుందాం రా అని చెప్పి 2 హాట్ డాగ్ తీసుకున్నాం. ఒక 80 పడ్డది. జస్ట్ వాటర్ బాటిల్ హాఫ్ లీటర్ ఉందన్నమాట. ఎంత మావా అని అడిగా. డైరెక్ట్ 70 రూపాయలు అన్నాడు మామ. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ 70 రూపాయలు అయింది మామ. నాకు అర్థం కాదు నిజంగా, గుమ్మైనా నేను. సో ఇప్పుడే లోపలికి వచ్చాం. అస్సలు లైటింగ్ ఉంది గైస్, బీభత్సం. ఇగో ఇది స్టార్ బక్స్ అంట. ఒక కాఫీ 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మొత్తం మనకి చిన్న చిన్న ఏరియాస్ అన్నమాట ఇవన్నీ. మా రత్నదీప్ ఈడు కూడా ఉంది మా. అంటే అక్కడ రేట్లు ఉంటాయి, ఇక్కడ వేరే రేట్లు ఉంటాయి. ఉన్నాయో ఇగో బయట వాడు 70 రూపాయలు వాటర్ బాటిల్ అనగానే నా గుండె అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సేమ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంతో చెక్ చేద్దాం వెళ్ళి. ఇగో సేమ్ వాటర్ బాటిల్స్ ఇక్కడే ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ లేకపోతే కోక్ తీసుకోవాలి ఫ్రెండ్స్, మన వల్ల కాదు. ఇంకో ఆ వాటరు, ఒక్క నిమిషం చెప్తున్నా కదా, ఆ వాటరు గోల్డ్తో చేస్తున్నారా లేకపోతే సిల్వర్తో చేస్తారా నాకు తెలియదు, కానీ హాఫ్ లీటర్ ఈడ కూడా 70 ఉంది మా. దాని ఎంఆర్పీఏ 70 మా. ఈ వ్యూ అసలు హైలైట్ వచ్చింది. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. ఇంకో పైకి వెల్కమ్ ఆన్ బోర్డ్. అంటే పైకి వచ్చావు కదా దాని ఇండిగో అంట. ఇది డిస్టెన్స్ కాదు, దీని మామూలు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఒక గ్లాస్కి. ఓకే, అవతల నుంచి వాళ్ళు వస్తారు, ఇవతల నుంచి మనం పోయి మాట్లాడుకోవచ్చు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్లైట్ వచ్చేదాకా. ఫ్లైట్ వచ్చేదాకా. ఇదంతా లగేజ్ ఇప్పుడు ఇచ్చేసి ఆ విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్ళాలంటే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలా? వావ్, మంచి ఆప్షన్ ఉంది గైస్. మళ్ళీ వెళ్ళిపోతే ఏడుస్తామని చెప్పి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు. ఏం కాదు వెళ్ళు.
ట్యాబ్లెట్ ఇట్లా తాత నానమని సాయి. సో గైస్ ఇప్పుడే మా వాడు వెళ్ళిపోయాడు. కేఎల్ఎం షాపింగ్ చాలా ఎమోషనల్ సీన్ జరిగింది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో. అండ్ మనం కూడా ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవ్వాలి ఇంటికి. అండ్ ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. సైనింగ్ ఆఫ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.